ఇంతకు ముందు క్లాస్ ఏం చెప్పుకున్నాం మనం? ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్పొజిషన్, phase difference for constructive interference and destructive interference చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇంటర్ఫియరెన్స్ రెండు రకాలు. ఇంటర్ఫియరెన్స్ బై డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, ఇంటర్ఫియరెన్స్ బై ద డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. ఇంటర్ఫియరెన్స్ బై ద డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ బేస్ చేసుకుని బైప్రిజం ఎక్స్పెరిమెంట్, లాయిడ్స్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ రెండు ఉన్నాయి. మనకి సంవత్సరం లాయిడ్స్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ ఉంది సిలబస్ లో. అలాగే డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, దాన్ని ఆధారం చేసుకుని వెడ్జ్ మెథడ్, అంటే ఒక వైర్ యొక్క డయామీటర్ని వెడ్జ్ ఫిల్మ్ క్రియేట్ చేసి ఎలా కనుక్కోవచ్చు. అలాగే న్యూటన్స్ రింగ్స్, ఇది రెండో పార్ట్ అన్నమాట. వాట్ ఇస్ మీన్ బై డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఒక సోర్స్ నుంచి బయలుదేరినటువంటి వేవ్ ఫ్రంట్ చూడండి, ఇక్కడ ఒక స్లిట్ బోర్డు, ఇక్కడ రెండు స్లిట్లు పెట్టినట్లయితే S1 S2 వేవ్ ఫ్రంట్ డివైడ్ అయింది. ఇక్కడ వేవ్ ఫ్రంట్ డివైడ్ అయ్యి ఇదొక సోర్స్ గా బిహేవ్ చేస్తూ ఇక్కడ నుంచి వేవ్స్ ట్రావెల్ చేసి చూడండి, ఇలా ట్రావెల్ చేస్తే ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ కంటే ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎక్కువ. కాబట్టి ఈ రెండు సూపర్ పోజ్ అయి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏర్పడుతుంది. బై డివైడింగ్ ద వేవ్ ఫ్రంట్ బై డిఫరెంట్ పార్ట్స్, light waves travels from different parts of the wave front and travel unequal distances superposed on each other, giving interference pattern. This is the division of wave front. Alage division of amplitude. Suppose this is the incident beam of light. It gets reflected at the denser surface and gets its phase changes by phi. దీనికి రిఫ్లెక్టెడ్ బీమ్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ పై. అంటే ఒక డెన్సర్ మీడియం, అంటే ఒక మిర్రర్ దగ్గర కానీ రిఫ్లెక్ట్ అయినట్లయితే ఇన్సిడెంట్ బీమ్ కి రిఫ్లెక్టెడ్ బీమ్ కి మధ్య ఫేజ్ డిఫరెన్స్ పై ఉంటుంది. అంటే ఏం జరుగుతుందంటే ఈ ఇన్సిడెంట్ బీమ్ లో ఒక పార్ట్ ఇటు, ఇక్కడ ఇంకొక సర్ఫేస్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి రిఫ్లెక్ట్. దీస్ reflected light reunite and interfere by reflection. అలాగే రిఫ్రాక్షన్ ద్వారా కూడా జరగచ్చు. కాబట్టి ఇలా ఇన్సిడెంట్ అయిన లైట్ యొక్క యాంప్లిట్యూడ్ రిఫ్రాక్షన్ వల్ల డివైడ్ అయ్యి మళ్ళీ రీయూనైట్ అయ్యి ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఏర్పడితే దాన్ని ఇంటర్ఫిరెన్స్ బై ద డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ అంటారు. సరే, ముందు మనం యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అని ఉంది, అది చెప్పుకుంటే మిగతా థియరీ ఈజీ. దానికోసం మన ప్రస్తుతం సిలబస్ లేకపోయినా మనం ఇంట్రొడక్షన్ చెప్పుకొని తీరాలి. యంగ్స్ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ గురించి, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ ఎలా ఏర్పడుతుంది, బ్యాండ్ విడ్త్ ఎంత, అంటే ఫ్రింజ్కి మధ్య డిస్టెన్స్ ఎంత, వీటి గురించి ముందు చెప్పుకుంటే మిగతా ఎక్స్పెరిమెంట్స్ లో మనం ఈజీగా వెళ్ళచ్చు. ఇప్పుడు ఏం చెప్పాం? డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్ చేయడం వల్ల రీయూనిట్ ఇంటర్ఫిరెన్స్ అన్నాం. అంటే తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అంటే పాత్లో డిఫరెన్స్ ఉంది. మనం అంతకుముందు ఏం చెప్పాం? ఎటువంటి వేవ్స్ సూపర్పోజ్ అయితే ఫిక్స్డ్ సస్టైన్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతున్నాం? జీరో ఫేజ్ డిఫరెన్స్ కానీ కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కానీ ఉన్న వేవ్స్ కానీ సూపర్పోజ్ అయితే సస్టైన్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుందని చెప్పుకుంది. కాబట్టి పాత్ డిఫరెన్స్ కి ఫేజ్ డిఫరెన్స్ కి మధ్య రిలేషన్ తెలియాలిగా. వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పాత్ డిఫరెన్స్ అండ్ ఫేజ్ డిఫరెన్స్? సపోజ్ this is the light wave, its wavelength is lambda, this is point A, this is point B. Phase difference between the 2 points is 2 pi radians. Lambda distance lo unna points madhya phase difference 2 pi.
లాంబ్డా డిస్టెన్స్ లో వేరు చేయబడిన పాయింట్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్. లాంబ్డా పాత్ డిఫరెన్స్ లో ఉన్న, ఇది వెనకబడింది కదా, ఇది ముందుంది. లాంబ్డా పాత్ డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ 2π అయితే నాకు ఎక్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ కావాలి. ఎక్స్ డిస్టెన్స్ లో ఉన్న పాయింట్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 5 అనుకో. ఈ 5 ఎంత? x into 2π. 2π x by lambda. 2π x by lambda. దీన్ని మనం k అనుకోవచ్చు. 2π by lambda k అనుకోవచ్చు. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఫేజ్ డిఫరెన్స్. చూడండి ఇక్కడ, phase difference is equal to 2π by lambda into x. x అంటే రెండు పాయింట్స్ మధ్య దూరం, పాత్ డిఫరెన్స్. ఇప్పుడు బ్రైట్ ఫ్రింజ్ ఏర్పడాలంటే, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఏర్పడాలంటే ఫేజ్ డిఫరెన్స్ ఎంత ఉండాలని చెప్పాం? 0, 2π, 4π ఆర్ 2nπ అన్న. మరి పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? దాని లాంబ్డా ఎక్స్ అన్నామా పాత్ డిఫరెన్స్ ని? లాంబ్డా ఎక్స్ ఎంత ఉండాలి చూడండి. పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి చూడండి ఒకసారి. ఒకవేళ 2nπ ఉందనుకోండి, ఫేజ్ డిఫరెన్స్ 2nπ, అప్పుడు పాత్ డిఫరెన్స్ ఎంత? ఫేజ్ డిఫరెన్స్ 2nπ is equal to 2π by lambda into path difference. మనకి ఇది కావాలి. path difference is equal to n lambda, where n is equal to 0, 1, 2, 3, etc. That is path difference. If the phase difference is even pi, then we get constructive interference. Path difference is equivalent to an integral multiple of the lambda. An integral multiple of the lambda. Then we can get constructive interference, bright fringes. కాబట్టి 2nπ phase difference అన్నా n lambda path difference అన్నా ఒకటే. ఇప్పుడు డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, డార్క్ ఫ్రింజ్ ఏర్పడటానికి ఫేజ్ డిఫరెన్స్ ఆడ్ పై అని చెప్పాను, 2n + 1π. మరి పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? పాత్ డిఫరెన్స్ ఎంత ఉండాలి? ఫేజ్ డిఫరెన్స్ అంటే చూడండి, డెల్టా ఫై ఈజ్ ఈక్వల్ టు 2π by lambda into డెల్టా ఎక్స్ అన్నాం కదా. ఇది 2n + 1π 2π by lambda x. పై క్యాన్సిల్ అయితే డెల్టా ఎక్స్ లే. డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ lambda by 2 చెప్తా ఉందిగా, odd lambda by 2. So the path difference is equal to odd lambda by 2, odd multiple of lambda by 2. Then we can get destructive interference, dark fringe. What is the distance between two consecutive bright fringes? What is the distance between two consecutive dark fringes? ఎలా ఉంటుంది దీనికి డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ద్వారా తెలుసుకోవచ్చు. Consider a narrow source. Yes. మనం రేట్ చెప్తున్నాం, వేవ్ ఫ్రంట్ యాక్చువల్గా S1, S2 are the two slits. They are equidistant from S. S నుంచి సమాన దూరంలో ఉంటుంది. Distance between the two slits must be equal to 2D. మనం D అనొచ్చు, కానీ తర్వాత ఫ్రాక్షన్ వస్తుందని చెప్పి 2D అంటున్నాం. అంటే ఇది O కానీ
ఏదో ఒక పాయింట్ అనుకో, సి అనుకో. S1C is equal to S2C. ఇది D, ఇది B. నెక్స్ట్ మరి దీని నుంచి లైట్ వేవ్స్ వెళ్తాయి కదా, దీని ప్యారల్ గా ఒక స్క్రీన్ అరేంజ్ ఎంత దూరంలో అరేంజ్ చేయాలి? క్యాపిటల్ D దూరంలో. S నుంచి కాదు, S1 S2 ప్లేన్ కి D దూరంలో ఒక స్క్రీన్ నుంచి. అది డార్క్ బ్యాక్గ్రౌండ్, ఆ స్క్రీన్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. అంటే ఇంటర్ఫిరెన్స్ ఫ్రింజెస్ క్లియర్ గా కాంట్రాస్టెడ్ గా కనబడాల్సిన కోసం దాన్ని బ్లాక్ కోటింగ్ ఇస్తాం. చాలు. నవ్వు ఇప్పుడు చూడండి, నేను చెప్తాయి లేకుండా నేను ఓ అనుకోండి. S1 నుంచి లైట్ వేవ్స్ ఎమిట్ అవుతాయి, S2 నుంచి లైట్ వేవ్స్ ఎమిట్ అవుతాయి, S1 నుంచి ఓకి, S2 నుంచి ఓకి. S1O అన్న S2O అన్న ఒకటేగా, S1O అన్న S2O అన్న ఒకటే. కాబట్టి S1O ఇది కూడా S2O. కాబట్టి light travels equal distance from S1 to O and S2 to O. So there is no path difference between when they meet it, when they interfere, when they superpose at O. There is no phase difference between the two waves, two light waves. Zero phase difference. So constructive interference, bright fringe is formed at O. Bright fringe is formed at O. This will be parallel line పూర్తి తీసుకుంది. దీన్ని Q అనుకోండి, దీన్ని R అనుకోండి. OQ OR సమానం. ఇది D, ఇది G సమానం. ఈ డిస్టెన్స్ అంతా స్ప్లిట్స్ ఆన్ ద చైన్ క్యాపిటల్ D. S1 S2 are close to each other. This distance between the two slits is very less than when compared to D. 1000 times ఉంటుంది. అంటే చాలా దగ్గరగా ఉండాలి నేరో సోర్స్. అయితే ఇప్పుడు చూడండి, బోర్డ్ కంపల్సరీగా బ్రేక్ ఫింజ్ చేస్తున్నాం అంటే మనకి ఎటనీ పాయింట్ కావాలి. స్క్రీన్ మీద ఎటనీ పాయింట్ P అనే పాయింట్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ బ్రైట్ ఫింజా డార్క్ ఫింజా తెలుసుకోవడానికి మనం డెరివేషన్ చేస్తాం. S1 నుంచి Pకి వెళ్ళాలి, S2 నుంచి Pకి వెళ్ళాలి, ఒకేసారి సూపర్ పోజ్ అవ్వాలి. They meet at P. What is the path difference between them? S2P minus S1P. ఈ పాత్ డిఫరెన్స్ మనం కనుక్కోగలిగితే అక్కడ బ్రైట్ ఫింజా డార్క్ ఫింజా మనం చెప్పచ్చు. ఈ పాత్ డిఫరెన్స్ కానీ n లాంబ్డాకి సమానం అయితే బ్రైట్ ఫింజ్, ఆడ్ λ/2 ఆడ్ మల్టిపుల్ ఆఫ్ λ/2 సమానం అయితే అక్కడ డార్క్ ఫింజ్ అని చెప్పచ్చు. కాబట్టి we have to determine the path difference between the path S1P and S2P. Selected point is at a distance of x from O. Central point ఇది కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్స్ కొలవాలి. ఇక్కడ నుంచి x అనుకోండి, అక్కడ నుంచి x అంటే OQD కదా, కాబట్టి PQ ఎంత అవ్వాలి? ఇప్పుడు PQ ఎంత అవ్వాలి? ఇది x, ఇది D. ఈ PQ ఎంత అవ్వాలి? x minus D. ఎంత? x minus D. అలాగే R ఉంది. R నుంచి Pకి డిస్టెన్స్ ఎంత? R నుంచి Pకి డిస్టెన్స్ ఇంకా ఇక్కడ నుంచి x కాబట్టి ఇది D కాబట్టి ఈ టోటల్ డిస్టెన్స్ x plus D అవుతుంది. x plus D ఇది మళ్ళీ వస్తుంది డెరివేషన్. అందుకని ఈ డిస్టెన్స్ ఎంత అన్నారు? D అన్నారు. నాకేం కావాలి? S2P మైనస్ S1P కావాలి. అంటే S1P ఎంతో తెలుసుకోండి, S2P ఎంతో తెలుసుకోండి, అప్పుడు డిఫరెన్స్ తీసుకోండి.
ఈ S1P కావాలంటే ఫ్రమ్ ట్రయాంగిల్ S1PQ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, S1PQ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నాకేం కావాలంటే S1P కావాలి. కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ స్క్వేర్ S1P స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ S1Q స్క్వేర్. S1P స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు PQ ఎంతండి, x మైనస్ d అన్నగా, x మైనస్ d స్క్వేర్. S1Q ఎంత, క్యాపిటల్ D స్క్వేర్ కదా. ఓకే, ఫ్రమ్ ట్రయాంగిల్ S2PR, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. S2PR is a right angle triangle. మనకి S2P కావాలి, S2PR ఏం కావాలి మనకి, S2P స్క్వేర్ is equal to hypotenuse square is side square PR square plus S2R square. S2R square. Okay. S2P square is equal to PR square ఎంత, PR ఎంత నన్ను x plus d అన్నా. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి కదా, ఇక్కడ నుంచి ఓకే x, అక్కడి నుంచి d, రెండు కలుపుకోవాలి కదా. x plus d స్క్వేర్ S2R అంటే క్యాపిటల్ D స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1 అనుకో, ఇది ఈక్వేషన్ 2 అనుకో. మనకేం కావాలి, S2P మైనస్ S1P. ముందుగా S2P స్క్వేర్ మైనస్ S1P స్క్వేర్ మనకు వచ్చినవేగా, ఇందులో తెప్పించేస్తే d స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి x ప్లస్ d హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ d హోల్ స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ప్లస్ 2xd మైనస్ x స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ప్లస్ 2xd అంటే 4xd వస్తుంది. 4xd వచ్చింది. ఓకేనా, ఇది మూడో S2P స్క్వేర్ మైనస్ S1P స్క్వేర్ 4xd. ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉందా, మళ్ళీ ఏమైనా అడుగుతారా చెప్పండి. లేదు సార్, డౌట్ ఏం లేదు. కనిపిస్తుందా బోర్డు? కట్ అవుతుంది సార్, మధ్య మధ్యలో సిగ్నల్స్ లేవు అనుకుంటా, లేదా మాకు సిగ్నల్స్ లేవు. ఇప్పుడు వినపడుతుందా మాడిది? మాట వినిపిస్తాం. ఇందాక మీరు చెప్పేటప్పుడు మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి అడగల, మధ్య మధ్యలో కట్ అవుతుంది సార్. చెప్పండి నెంబర్లా. సరే, ఇప్పుడు ఏం కావాలి మనకి, P దగ్గర మనకు O దగ్గర బ్రైట్ ఫ్రింజ్ అని అర్థమైంది. ఎందువల్ల S1 నుంచి S2 నుంచి ట్రావెల్ చేసే డిస్టెన్స్ సమానం కాబట్టి పాత్ డిఫరెన్స్ 0 కాబట్టి. కానీ ఎట్ ఎనీ పాయింట్ మనం కనుక్కోవాలిగా, ఆ పాయింట్ దగ్గర బ్రైట్ డార్క్ చెప్పాలి కదా. P అనే పాయింట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ O నుంచి X దూరంలో, అప్పుడు S1 నుంచి ట్రావెల్ చేసిన వేవ్, S2 నుంచి ట్రావెల్ చేసిన వేవ్ ఒకే దూరం కాదుగా, వాటి మధ్య పాత్ డిఫరెన్స్ కనుక్కుంటే అది n లాంబ్డా అయితే అప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. అలా కాకుండా ఆడ్ లాంబ్డా బై 2 అయినట్లయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. కాబట్టి నా పాత్ డిఫరెన్స్ కావాలి అంటే S2P మైనస్ S1P కావాలి. ముందు S1P స్క్వేర్ కావాలి, S2P స్క్వేర్ కనుక్కున్నా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాన్సెప్ట్ తీసుకున్నా. S1PQ ట్రయాంగిల్ నుంచి S1P స్క్వేర్ వచ్చింది. S2PR ఈ ట్రయాంగిల్ నుంచి నాకు S2P స్క్వేర్ వచ్చింది. కాబట్టి 4xd వచ్చింది స్క్వేర్లీ. ఇది పాత్ డిఫరెన్స్ కాదు, నాకు కావాల్సింది S2P స్క్వేర్ మైనస్ S1P స్క్వేర్ కాదు, S2P మైనస్ S1Pనే కావాలి నాకు. కాబట్టి దానికి నేనేం చేయాలి, ఇది ఎలా ఉంది, A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ లా ఉంది కాబట్టి S2P మైనస్ S1P A మైనస్ B ఇంటూ S2P ప్లస్ S1P is equal to 4xd.
4xd. నాకు కావాల్సింది ఇదేగా. ఇప్పుడు ఏం చేస్తానంటే S2P అన్న S1P అన్న దాదాపు సమానం. ఎందుకంటే S1 ఉంది, S2 ఉంది, చాలా దూరంలో స్క్రీన్ ఉంది. ఇలా ఒకటి S2 ఇలా ఒకటి ట్రావెల్ చేసింది కదా. ఈ దూరంతో పోలిస్తే ఈ దూరం చాలా తక్కువ. ఈ 2D చాలా తక్కువ వస్తుంది ఈ క్యాపిటల్ ఇది పోలిస్తే. కాబట్టి అంత డిఫరెన్స్ లో ఇదన్నా ఒకటి అనుకో. మరి ఇక్కడ డిఫరెన్స్ తీస్తున్నారు కదా, ఏ మాత్రం డిఫరెన్స్ ఉన్నా మనకు కావాలి. ఎడిషన్ లో మనకి పెద్ద పట్టించుకోకర్లేదు. ఈ డితో పోలిస్తే ఈ డి అన్న S2P అన్న S1P అన్న దాదాపు సమానం. డయాగ్రామ్ కోసం అలా చూపిస్తున్నాం. చాలా దూరం 1000 టైమ్స్ అని చెప్పి దీంతో పోలిస్తే. కాబట్టి S1P అన్న డీనే, S2P అన్న డీనే. కాబట్టి D plus D 2D. Therefore S2P minus S1P is equal to 4xd by D plus D 2D. అంటే ఎంత వచ్చింది? 2xd by D. ఇప్పుడు చూడండి 2xd by D. అంటే పాత డిఫరెన్స్ ఎంత? 2xd by D. ఈ పాత డిఫరెన్స్ కానీ n లాంబ్డాకి సమానమైతే బ్రైట్ ఫ్రింజ్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫేరెన్స్ బ్రైట్ ఫ్రింజ్. ఇప్పుడు చూడండి x is equal to dn lambda by 2d. x అంటే ఏంటి? ఓ నుంచి పీకి దూరం కదా, ఓ నుంచి పీకి దూరం. కాబట్టి ఈ x తగ్గిపోతుంది అనుకో. చూడండి మీ స్క్రీన్ లో ఇది ఓ, ఇది పి అన్న. ఈ మధ్య ఎన్నో ఫ్రింజెస్ ఉండొచ్చుగా. x మారితే ఫ్రింజ్ మారిపోతుందిగా, ఫ్రింజ్ నెంబర్ మారిపోతుందిగా. సెంట్రల్ ఏంటి? బ్రైట్. సెంట్రల్ అనగానే అది 0, n is equal to 0. ఆ నెక్స్ట్ది 1, n is equal to 1. ఆ నెక్స్ట్ ఏంటిది? n is equal to 2. ఆ నెక్స్ట్ ఏంటి? n is equal to 3. అంటే నంబర్ ఆఫ్ ద ఫ్రింజ్. n is the number of the fringe. n is the number of the fringe తీసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫ్రింజ్ n is equal to 1 అయితే ఒక ఫ్రింజ్, n is equal to 2 అయితే ఇంకో ఫ్రింజ్. కాబట్టి ఇక n is equal to 1. x1 is equal to d lambda by 2d. అలాగే n is equal to 2. అప్పుడు x2 ఎంత? 2d lambda by 2d. n is equal to 3. x3 is equal to 3d lambda by 2d, etc. మనకేం కావాలి? x2 minus x1. ఇది ఫస్ట్ ఫ్రింజ్, ఇది 0 ఆర్డర్ ఫ్రింజ్, ఇది ఓ దగ్గర ఫస్ట్ ఫ్రింజ్, సెకండ్ ఫ్రింజ్, థర్డ్ ఫ్రింజ్. ఫస్ట్ సెకండ్ మధ్యలో 0 అని చెప్పా కదా. ఫస్ట్ సెకండ్ థర్డ్ కాన్సిక్యూటివ్ ఫ్రింజెస్ మధ్య డిస్టెన్స్ తీయండి. ఇదిగోండి 0 ఫ్రింజ్, ఫస్ట్ ఫ్రింజ్, సెకండ్ ఫ్రింజ్, థర్డ్ ఫ్రింజ్. ఇది 0, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్. వీటి మధ్య డిస్టెన్స్ ఎంత? దీని మధ్య డిస్టెన్స్ ఎంత? అంటే ఈ ఫ్రింజ్ మధ్య డిస్టెన్స్ ఎలా ఉంది? దాన్ని ఫ్రింజ్ విడ్త్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ బ్రైట్ ఫ్రింజెస్ లేదా డిస్టెన్స్ బిట్వీన్ 2 కాన్సిక్యూటివ్ డార్క్ ఫ్రింజెస్ ఈజ్ కాల్డ్ బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ బీటా. వాటి మధ్య సెపరేషన్ x2 minus x1 అన్న తీసుకో, x3 minus x2 అన్న తీసుకో, ఎలా అని తీసుకోండి. దీనిలోంచి తీయకూడదు, మధ్యలో పోతుందిగా. x2 ఎంత? 2d lambda by 2d minus d lambda by 2d. ఎంత వస్తుంది? d lambda by 2d. This is the fringe width or bandwidth. This is the fringe width or bandwidth. This is the distance between 2 consecutive bright fringes because the path reference S2P minus S1P is made equal to n lambda. So we can get bright fringes. Distance between consecutive bright fringes beta is equal to d lambda by 2.
Now, let us calculate distance between two consecutive dark fringes. Two dark fringes. అప్పుడు ఏం చేయాలి? ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ లాంబ్డా వేసాం కదా, దీన్ని ఈ పాత్ డిఫరెన్స్ ని 2n+1 λ/2 సమానం చేస్తే అప్పుడు x ఈక్వల్ ఎంత? 2n+1 dλ/2 ఇక్కడ ఉందిగా by 4. ఓకేనా? సెంట్రల్ ఫ్రింజ్ బ్రైట్ కాబట్టి డార్క్ కాదుగా, కాబట్టి ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ n is equal to 1 రాస్తే ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ 1 రాస్తే 2 + 1 3 dλ/4. అంతే కదా. అలాగే n is equal to సెకండ్ డార్క్ ఫ్రింజ్ 5 dλ/4. థర్డ్ డార్క్ ఫ్రింజ్ x3 is equal to 3 రాస్తే చూడండి 3 6 7 dλ/4. 7 dλ/4. d ఉండాలి. Distance between two consecutive dark fringes. దీనిలోంచి ఇదనేది, దీనిలోంచి ఇదనేది 2 డిఫరెన్స్ వస్తుంది. ఎల్సిఎం కామన్. కాబట్టి x2 - x1 2dλ/4d అంటే ఎంత వచ్చింది? dλ/2d. dλ/2. ఇంతకుముందు మనకు అదే వచ్చిందిగా dλ/. దీన్ని ఫ్రింజ్ విడ్త్ అంటారు. కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ బ్రైట్ ఫ్రింజెస్ అయినా, డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ కాన్సిక్యూటివ్ డార్క్ ఫ్రింజెస్ అయినా dλ/2d. 2d అంటే డబుల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్లిట్స్ కాదు. 2d అంటేనే స్లిట్స్ మధ్య డిస్టెన్స్. d అంటే స్క్రీన్ కి స్లిట్స్ కి మధ్య డిస్టెన్స్. లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఇప్పుడు మనకి అనాలిసిస్ కావాలి. ఇంటర్ఫియరెన్స్ ఫ్రింజెస్ ఫిక్స్డ్ గా ఏర్పడాలి. ఇలా బ్లర్ అవుతూ మనకు ఫోకస్ అవుతూ సరే, కాసేపు ఫోకస్ అవుతాం, కాసేపు ఫోకస్ అవ్వకుండా బ్లర్డ్ గా, అలా కాకుండా సస్టైన్ ఇంటర్ఫియరెన్స్ ఏర్పడాలి. ఫిక్స్డ్ గా ఏర్పడాలి. కాబట్టి కండిషన్ ఫర్ సస్టైన్ ఇంటర్ఫియరెన్స్. Condition for sustained interference. Sustained interference conditions ఏంటి? ఫిక్స్డ్ గా ఏర్పడాలంటే చూడండి, S1 S2 స్క్రీన్ ఉంది కదా, ఈ రెండు స్లిట్స్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి. చాలా తక్కువ ఉండాలి. అంటే 2D చాలా తక్కువ ఉండాలి. 2D చాలా తక్కువ ఉంటే బీటా. నెక్స్ట్ సస్టైన్ ఇంటర్ఫిరెన్స్ అంటే దీనికంటే ముందు 2 వేవ్స్ కూడా సూపర్ పోజ్ అయ్యే 2 వేవ్స్ ఉన్నాయి కదా. 2 వేవ్స్ పంపాలంటే సోర్సులు కావాలి కదా. ఆ సోర్సులు కోహరెంట్ సోర్స్ అనాలి. కోహరెంట్ సోర్సెస్ అయి ఉండాలి. కోహరెంట్ సోర్స్ అంటే అవి కంపల్సరీగా ఒకే వేవ్ లెంత్ ఉన్న వేవ్స్ ని పంపాలి. ఆ వేవ్స్ మధ్య 0 ఫేజ్ డిఫరెన్స్ కానీ, కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ కానీ ఉన్నట్లయితేనే సస్టైన్ ఇంటర్ఫిరెన్స్ ఏర్పడుతుంది. తర్వాత కండిషన్ ఫర్ అబ్జర్వింగ్ ద ఫ్రింజెస్. ఫ్రింజెస్ ని అబ్జర్వ్ చేయాలంటే ఏం చేయాలి?
బ్యాండ్ విడ్త్ ఫ్రింజ్ విడ్త్ ఎక్కువ ఉండాలి. కొంచెం దూరంగా ఉంటే బాగా అబ్జర్వ్ చేయొచ్చు, దగ్గర ఉండి అబ్జర్వ్ చేయలేం కదా. కాబట్టి డేటా ఎక్కువ ఉండాలంటే స్లిట్స్ మధ్య డిస్టెన్స్ చాలా తక్కువ ఉండాలి. స్లిట్స్ కి స్ప్రింగ్ మధ్య డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. ల్యాండా వీలైనంత ఎక్కువ ఉండాలి. మనకి వీలైనంత ఎక్కువ ఏం కనబడుతుంది విజిబుల్ లైట్ లో? ఎల్లో. జనరల్ గా సోడియం వేపర్ ల్యాంప్ చేస్తారు. సోడియం వేపర్ ల్యాంప్ ఏమిస్తుంది? D1 D2 లైన్స్ ఇస్తుంది, అవునా? 2 వేవ్ లెన్స్ మధ్య 5690 5696 6 యాంగ్స్ట్రోమ్స్ డిఫరెన్స్ ఉంటాయి. 2 లైన్స్ వస్తాయి, D1 D2 లైన్స్ అంటారు. ఎల్లో లైట్ ని వాడతాం అంటే ల్యాండా ఎక్కువ ఉండాలి, డి ఎక్కువ ఉండాలి, స్లిట్స్ మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండాలి. అలా అయితే కండిషన్ ఫర్ అబ్జర్వింగ్ ద ఫ్రింజెస్ సాటిస్ఫై అవుతుంది. 3 కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్. కండిషన్ ఫర్ అబ్జర్వింగ్ ఫ్రింజెస్. ఫస్ట్ దానికి ఏముండాలి? కోహరెంట్ సోర్స్ అయి ఉండాలి. ఆ 2 సోర్సులు పంపించే వేవ్స్ మధ్య కాన్స్టెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి, లేదా 0 ఫేజ్ డిఫరెన్స్ ఉండాలి. ఫ్రింజెస్ ని అబ్జర్వ్ చేయాలంటే బేటా ఎక్కువ ఉండాలి. బేటా ఎక్కువ ఉండాలంటే స్లిట్స్ మధ్య డిస్టెన్స్ తక్కువ ఉండాలి. అలాగే స్క్రీన్ కి స్లిట్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉండాలి, ల్యాండా ఎక్కువ ఉండాలి. 3వ కండిషన్ అంటే కండిషన్ ఫర్ గుడ్ కాంట్రాస్ట్. గుడ్ కాంట్రాస్ట్ అంటే ఇప్పుడు ఈ బ్లాక్ బోర్డ్ ఉంది, అంత బ్లాక్ లేదు కాబట్టి 2 లైన్స్ ఇలా గీసా, ఇది బ్రైట్ ఇది డార్క్ అన్నా. కానీ అలా కాకుండా వైట్ పెయింట్ తో గీసినట్లయితే ఇంకా షార్ప్ గా ఉంటుంది కదా. కాంట్రాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాంట్రాస్ట్ ఎక్కువ ఉండడం కోసం ఏం చేయాలి? మనం తీసుకున్న స్క్రీన్ ఉంది కదా, ఇది 2వ పాయింట్ చెప్పాలి. యాక్చువల్లీ మనం తీసుకున్న స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఈ లైట్ వెళ్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ డార్క్ గా ఉన్నట్లయితే ఫ్రింజెస్ కి మధ్య కాంట్రాస్ట్ బాగా కనబడుతుంది. దీనికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలా వెళ్ళే వేవ్ యొక్క యాంప్లిట్యూడ్, ఇలా వెళ్ళే 2వ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ 2 కూడా సమానంగా ఉండాలి. సమానంగా ఉంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఏమవుతుంది? A1 + A2 హోల్ స్క్వేర్ అవుతుంది. 2 సమానం అయితే 4A² అవుతుంది. మినిమం ఇంటెన్సిటీ మినిమం ఇంటెన్సిటీ అంటే ఏమవుతుంది? A1 - A2 హోల్ స్క్వేర్ అవుతుంది. సమానం అయితే 0 వస్తుంది. చూడండి, దీని మధ్య ఈ డిఫరెన్స్ అనుకోండి, తీసేయగా కొంత వాల్యూ వస్తుందిగా. మినిమం ఇంటెన్సిటీ అంటే మినిమం కొంత ఇంటెన్సిటీ వస్తుంది. కొంత ఇంటెన్సిటీకి బ్రైట్ కి మధ్య కొంత ఇంటెన్సిటీ ఉందనుకో, కాంట్రాస్ట్ తక్కువ ఉన్నట్లే కదా. కాబట్టి 2 కోహరెంట్ సోర్స్ నుంచి వచ్చే వేవ్స్ యొక్క యాంప్లిట్యూడ్స్ కానీ సమానమైనట్లయితే గుడ్ కాంట్రాస్ట్ వస్తుంది. పాత్ రిఫరెన్స్ ఇంకొకసారి చెప్తున్నాను. పాత్ రిఫరెన్స్ కానీ ఎన్లాండా లేదా పే రిఫరెన్స్ కానీ 2n5 కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అంటే బ్రైట్ ఫ్రింజ్. అలాగే పాత్ రిఫరెన్స్ 2n+1 లాంబ్డా కాదు, λ/3. పే రిఫరెన్స్ 2n+1 5 అయినట్లయితే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ డార్క్ ఫ్రింజ్ ఏర్పడుతుంది. సరే, ఎంతసేపు అయింది క్లాస్ మొదలై? ఓకే, ఇది షార్ట్ ఆన్సర్స్ లో భయపడుతుంది ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే నాయిస్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ చెప్పాలి. అది ఎస్ఓపిసి కనిపిస్తుంది. ఇంకోటి న్యూటన్స్ ప్రిన్సిపల్ చెప్పాలి. నెక్స్ట్ క్లాస్లో చెప్దాం. ఇవాళకి ఇంతవరకు చాలు. ఒక్కసారి మెటీరియల్లో నేను చెప్పిన పాయింట్ ఎక్కడ ఉన్నాయని చూడండి. అది అర్థం కావచ్చు, ఆ వీడియో మళ్ళీ చూడండి. ఓకేనా? ఇవాళకి బై.
ఓకే సార్. బాయ్ సార్. గుడ్ బాయ్ సార్. గుడ్ బై టు ఆల్.